హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాషా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము ఇది ఈ వీడియో షూట్ చేస్తున్నాం. దేనికోసం అంటే మేము కొత్తగా వీడియో షూట్ చేసుకోవడానికి రింగ్ లైట్ అనేది తీసుకున్నాం అనమాట. ఇది మీషోలో ఆర్డర్ చేసాము. ఇది మాకు ఒక 5 డేస్ బ్యాకే వచ్చిందనమాట. అయితే మేము ఇది తీసుకున్నాము. కాకపోతే దీనివల్ల యూజ్ ఏం లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట మాకైతే. ఎందుకంటే మేము అది సెట్ చేసినప్పుడు బాగానే ఉంది. వీడియో షూట్ అంటే వీడియో ఫోన్ హోల్డర్ దగ్గర ఫోన్ పెట్టినప్పుడు ఆ ఫోన్ అనేది అంటే వంగిపోవడం అలా జరిగిపోతుంది అనమాట. కిందికి వచ్చేస్తుంది ఫోను. బ్యాలెన్సింగ్ ఉండట్లేదు అనమాట. ఇది మా పాపకి బ్యాగ్ కూడా వచ్చింది. అది చూపిస్తుంది అనమాట మా పాప అక్కడ. మా అర్చన అయితే అది మొత్తం కట్ చేసేస్తుంది. చూస్తుంది ఏమొచ్చిందా ఎట్లా వచ్చిందా అని చెప్పేసి ఎగ్జైటింగ్గా ఉన్నాం మేమైతే. ఇది ప్రతి ఒక్క యూట్యూబర్‌కి చాలా బాగా యూజ్ అవుతదనమాట. అంటే వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి, లాంగ్ వీడియోస్, వ్లాగ్స్ చేసుకోవడానికి మంచి లైటింగ్ తోటి ఉంటది. చాలా బావుంటది. మంచిగా యూజ్ అవుతదనమాట. ఇక్కడైతే మేమిద్దరం ఇంకా ఓపెన్ చేస్తున్నాం. స్టాండ్ అయితే 6 ఫీట్స్ అలా వచ్చిందనమాట స్టాండ్ లెంత్. ఇంకా ఈ రింగ్ లైట్ కూడా 3 షేడ్ కలర్స్‌లో వచ్చిందనమాట. ఇది తీసుకొని ఇన్ని డేస్ అవుతున్నా కానీ మేమైతే అసలు వీడియోస్ ఏం తీసుకోలేదు దీంతో. 1, 2 వీడియోస్ తీసుకున్నాము. అయినా ఇంకా ఇది వెంటనే దాన్ని ఫోన్ హోల్డర్ అది అక్కడ విరిగిపోయిందనమాట. రిటర్న్ ఆప్షన్ లేదు. ఇంకా అసలు ఎందుకు తీసుకున్నామా, అసలు వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్లు అనిపించిందనమాట. వీడియో తీసుకోవడానికి ఇంకా మేము మా దగ్గర ఉన్న చిన్న స్టాండ్‌నే యూజ్ చేస్తున్నాము. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఒకసారి మంచి స్టాండ్ అని సెర్చ్ చేసి మీరు తీసుకోవడం బెటరు. ఇది మాత్రం వేస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకటి 2 వీడియోలు షూట్ చేసుకోగానే స్టాండ్ విరిగిపోవటం ఏంటి, ఫోన్ హోల్డర్ విరిగిపోవడం ఏంటి అంటే అది నాకు చాలా అంటే నచ్చలేదనమాట. కాకపోతే రింగ్ లైట్, లైటింగ్స్ అవన్నీ బాగానే వచ్చింది. లైటింగ్ కూడా కొంచెం అంత హెవీ లైటింగ్ కూడా ఏం రావట్లే. కొంచెం లైటింగే వస్తుంది. నాకైతే 500 బొక్క దీనికైతే. ఇంకా అప్పుడు చూసేంత వరకు తెచ్చుకునేంత వరకైతే కావాలి ఇది ఉంటే బాగుంటుందేమో, వీడియోస్ ఇంకా బాగా వస్తాయేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాం. కానీ తీరా చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు వేస్ట్. అసలు ఇది తీసుకొని కూడా యూజ్ అవ్వట్లేదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మనము ఈ ఆన్లైన్‌లో పర్చేస్ కంటే మనం బయట ఎళ్లి తీసుకోవడమే బెటరు. ఎందుకంటే అసలు ఎలా వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. 1 వీక్‌కే మొత్తం స్టాండ్ మొత్తము అంటే ఫోన్ హోల్డర్ ఇరిగిపోవడము అలా ఎందుకుంటది చెప్పండి. బయట తీసుకోవడం బెటరేమో అని నా ఫీలింగ్. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. కాకపోతే తీసుకునేంత వరకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో తీసుకున్నాము. ఓపెన్ చేసినప్పుడు లైటింగ్స్ అంతా బాగానే ఉంది కానీ ఇది ఒకటి హోల్డర్ ఒకటి ఇరిగిపోవడమే అసలు చాలా ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే అంటే ఆశతోటి తీసుకున్నా ఇది విరిగిపోవడము, వీడియో సరిగ్గా రాకపోవడము, ఫోన్ సరిగ్గా స్టేబుల్‌గా ఉండకపోవడము, దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే. కాకపోతే మీరెవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ఇలాంటివైతే అసలు తీసుకోకండి. బయటనే తీసుకోండి. నేనైతే చెప్తాను గ్యారంటీగా. ఇదే అనమాట స్టాండ్ విరిగిపోయింది నాదైతే. ఈ స్టాండు ఇంట్లో పెట్టాను కాబట్టి మరి ఇంత తక్కువ లైటింగ్ వస్తుందా? బయట పెడితే ఎక్కువ లైటింగ్ వస్తదేమో అదైతే మాకు తెలీదు. ఇంట్లోనే పెట్టాము. ఓకే. లైటింగ్ అయితే బాగానే వచ్చింది అనిపించింది. కాకపోతే వీడియోస్ తీసుకునేటప్పుడే సరిగా రావట్లేదు. కాకపోతే మేమింకా ఈ లైట్ గురించి తెలుసుకోవాలేమో అనేసి నాకనిపిస్తుంది. ఈ రింగ్ లైట్ గురించి తెలుసుకోవాలేమో అనేసి వీడియో ఇవంతా మొత్తం అయితే సెట్ చేసేసినాము. మైక్ కూడా వచ్చింది మాకు. మైక్ వచ్చింది, రింగ్ లైట్ అంట, మైక్రోఫోన్. కాకపోతే అది కూడా ఆ మైక్రోఫోన్ ఏమన్నా సక్రమంగా పనిచేస్తదా అంటే అది కూడా లేదు. అది వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అనుకుంటుంటే మొత్తం సౌండ్ రావడము, డిస్టర్బెన్స్ అవ్వడం, మొత్తం అందులో డిస్టర్బెన్స్ వస్తుందనమాట. అది వేస్ట్. ఈ రింగ్ లైట్ వేస్ట్. చాలా మొత్తం వేస్ట్. ఇంత వేస్ట్ ఆఫ్ మనీ నేను అసలు చేస్తా అనుకోలేదు. అసలు ఇంత మనీ వేస్ట్ చేస్తా అనుకోలేదు. అంటే అవసరం అవుతుంది తీసుకుంటే, నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా కానీ కాకపోతే చాలా వేస్ట్ అయిపోయింది. చూడండి 6 ఫీట్స్ అయితే ఉంది హైట్. బాగానే హైట్ ఉంది. లైటింగ్ కూడా బాగానే వచ్చింది కానీ ఇంకా ఏమో అలా అయిపోయింది. సరే ఇంకా బాధపడ్డం ఎందుకు, దాంతోటే ఇంకెట్లనో ఒకసారి మంచిగా చూసుకొని వీడియోస్ అయితే తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఏదో ఒకటి చేసేసన్నా మంచిగా దాంతో మనం వీడియోస్ ఎలా తీయాలి అని చెప్పేసి నేర్చుకొని వీడియోస్ తీయాలి. దాన్ని పెట్టడానికి కూడా మా అర్చన చాలా కష్టపడుతుంది. ఇంకా మొత్తం అయితే సెట్ చేసేసినాం అనమాట. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆ రోజే బ్యాగ్ అంటే అన్ని మీషోలో ఆర్డర్ చేసాము. ఆ రోజే బ్యాగ్ డెలివరీ అయింది. ఇంకా ఇది డెలివరీ అయింది. అన్నీ ఒకసారి అయినాయి. ఇల్లు మొత్తం చెత్త చేసేసినాం అనమాట. మీరు మా రూమ్ని మొత్తం ఉన్న డస్ట్ని ఇగ్నోర్ చేయండి. ఓకేనా?
మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇంకా దీనికి మళ్ళీ ఛార్జింగ్ పెడితేనే లైట్ ఆన్ అవుతుంది. మనం ఎక్కడో పెట్టేసుకొని వీడియోస్ చేసుకోవడానికి కూడా లేదనమాట. మనం ఛార్జింగ్లో పెట్టేసే వీడియోస్ అనేది షూట్ చేసుకోవాలి. ఛార్జింగ్ అంటే పవర్ ప్లగ్లో పెట్టేసి మనము వీడియోస్ అనేది షూట్ చేసుకోవాలన్నమాట. అలా వచ్చింది. ఇంకా లైటింగ్ అయితే బాగానే వచ్చిందనమాట. మీలో ఎవరైనా ఈ రింగ్ లైట్ని వాడుతున్నట్టయితే నాకు ఏమన్నా కొంచెం సలహాలు ఇవ్వండి, ఎలా వాడాలి అని చెప్పేసి. ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయన్నమాట. ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.